సన్నబియ్యం భూభారతి పథకాలు కాంగ్రెస్ సర్కారుకు కలిసొచ్చాయా? భూభారత్తో ఇక భూ సమస్యలకు పరిష్కారం దొరికినట్లేనా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన గేమ్ చేంజర్ కాబోతుందా? సీఎం రేవంత్ విదేశీ పర్యటనల వెనుక దీర్ఘకాలిక వ్యూహం ఉందా? రజతోత్సవ సభ ద్వారా కేసీఆర్ ఏం చెప్పబోతున్నారు? స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం వెనుక బీజేపీ వ్యూహం ఏంటి? స్థానిక ఎన్నికలపై సర్కారు వ్యూహం ఏంటి? తాజా రాజకీయ పరిణామాలపై ఏఎన్ఎన్ సీఈఓ జర్నలిస్టు కంది రామచంద్రారెడ్డి వీకెండ్ అనాలిసిస్. భూమికి ప్రజలకు విడదీయలేని సంబంధం ఉంది. తెలంగాణలో పోరాటాలన్నీ భూమి చుట్టూనే తిరుగుతాయి. తెలంగాణ అస్తిత్వ పోరాటం వెనుక కూడా భూమే ప్రధాన కారణం. ఈ భూమిపై ప్రజల హక్కు చిక్కుల్లో పడితే పరిష్కరించే వ్యవస్థ లేకుండా పోయింది. ధరణి ఈ హక్కును ఎత్తుకుపోయింది. కోర్టులు తప్ప అధికారులకు అధికారాలే లేకుండా పోయాయి. ఇప్పుడు భూభారతతో మళ్లీ గ్రామంలో మండలంలోనే భూ సమస్య పరిష్కరించుకునే వ్యవస్థ వచ్చింది. తాము అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో విసిరేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే అన్నంత పని చేశారు. ధరణి స్థానంలో ప్రారంభమైన భూభారతతో సమస్యలు సులువుగా పరిష్కారం అవుతాయన్న ఆశ ప్రజల్లో కలిగించారు. ప్రధానంగా పెండింగ్లో ఉన్న 9 లక్షల సాదా బైనామాల దరఖాస్తులకు మోక్షం లభించనుంది. 9 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు భూమిపై హక్కు దక్కనుంది. ఇక సన్నబియ్యం పథకం ప్రతి ఇంట్లో సంతోషాన్ని నింపుతోంది. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత సన్నబియ్యం పథకం ప్రతి ఇంట్లో సందడి చేస్తోంది. సన్నబియ్యం ఇంట్లో సంతోషాన్ని నింపితే భూభారతి భవిష్యత్తుపై భరోసానిస్తోంది, ఆందోళన తగ్గిస్తోంది. ఈ రెండు పథకాలు కాంగ్రెస్కు పాజిటివ్ వాతావరణాన్ని తీసుకువచ్చాయి. జపాన్ పర్యటనలో పెట్టుబడుల వరద. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టుదలకు ఫిదా. వేల కోట్ల పెట్టుబడులతో మారనున్న తెలంగాణ దశ. ఫ్యూచర్ సిటీతో సరికొత్త దశ. జపాన్ పర్యటనలో తెలంగాణకు పెట్టుబడుల వరద పారుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రపంచ స్థాయి ఆర్థిక వాణిజ్య సదస్సులకు పట్టుదలగా హాజరవుతున్నారు. ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంటే నా బ్రాండ్ అని ప్రకటించుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంప్లాయ్మెంట్తో పాటుగా ఎకానమీపై ఫోకస్ పెట్టారు. దావోస్ పర్యటనల ద్వారా 1.70 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు సాధించి రికార్డు నమోదు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు జపాన్లోనూ తన పట్టుదల చూపుతున్నారు. తాజా జపాన్ పర్యటన ద్వారా ఫ్యూచర్ సిటీలో కూడా కొత్త కంపెనీలు రానున్నాయి. తెలంగాణ దశ వీటి ద్వారా మారబోతోంది. ఇప్పటికే ఉద్యోగ నియామకాల్లో ముఖ్యమంత్రి బలమైన ముద్ర వేశారు. ఎస్సీ వర్గీకరణ పూర్తి చేసి దేశంలోనే తొలి రాష్ట్రంగా ప్రశంసలు అందుకున్న తెలంగాణ వీటి ద్వారా ఉద్యోగాల భర్తీ చేయాలని కూడా డిసైడ్ అయింది. ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తున్న తొలి ముఖ్యమంత్రి భారతదేశంలో రేవంత్ రెడ్డి. బీసీ బిల్లును కూడా మాట లేకుండా బీసీ బిల్లుకు సంబంధించి ఒక రాష్ట్రం ఏం చేయగలదో కూడా అన్నీ పూర్తి చేసి బిల్లును కేంద్రానికి పంపించారు. ప్రతి నిర్ణయం అమల్లో స్పష్టత, చిత్తశుద్ధిని తెలంగాణ ప్రభుత్వం కనబరుస్తుందన్న భావన కాలం చెబుతోంది. ముఖ్యమంత్రి ఉన్నది ఉన్నట్లు చెప్పడం వల్ల కొన్నిసార్లు సమస్యలు వచ్చి ప్రభుత్వమే ఇబ్బంది పడుతోంది. అయినా ఆయన ముక్కుసూటిగానే ముందుకు వెళుతున్నారు. నేను ఉన్నది ఉన్నట్లు చెబుతా, నిర్విరామంగా పనిచేస్తా, ఏదైనా నిర్ణయించేది ప్రజలే అన్న భావనలో సీఎం ముందుకు సాగుతున్నారు. రజతోత్సవ సభతో బయటకు రానున్న కేసీఆర్. బహిరంగ సభపైనే ఆశలు పెట్టుకున్న బీఆర్ఎస్ కేడర్. సభ నిర్వహణలో నేతల మధ్య అభిప్రాయ భేదాలు. అన్నీ తానై పర్యవేక్షిస్తున్న అధినేత. బీఆర్ఎస్ రజతోత్సవ సభపై చాలా ఆశలు పెట్టుకుంది. భారీ సభలు పెట్టడంలో అటు కేసీఆర్ ఇటు రేవంత్లది సెపరేట్ స్టైల్. వరంగల్లో కేసీఆర్ 10 లక్షల మందితో అనేక సభలు నిర్వహించారు. ఈ సభలతోనే టీఆర్ఎస్ను పటిష్టం చేశారు. అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ నిర్వహిస్తున్న తొలి సభ ఇదే. ఈ నెల 27న వరంగల్లో బీఆర్ఎస్ సభ నిర్వహిస్తూ ఉండగా వరంగల్ జిల్లాలోనే నేతల మధ్య సమన్వయం లేదు. మునుపటి ఉత్సాహం
ఆ ఉమ్మడి జిల్లాలోనే కనపడకపోవడంతో ఇప్పుడు అధినేతే స్వయంగా రంగంలోకి దిగారు. ప్రతిరోజు సమీక్షలు జరపాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలో ఒక్క పిలుపుతో ఒక్క నిర్ణయంతో లక్షలాది మంది పాల్గొనే సభను నిర్వహించిన కేసీఆర్ ఇప్పుడు స్వయంగా రంగంలోకి దిగి 10కి పైగా సమీక్షలు చేయడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఎంఐఎం ఏకపక్షంగా గెలిచే ఎమ్మెల్సీ స్థానంలో పోటీ చేయడం ద్వారా బీజేపీ హైదరాబాద్ ఎమ్మెల్సీ ఏకగ్రీవాన్ని నిలువరించింది. బీజేపీలో కొందరు సీనియర్లను బయటికి పంపితే తప్ప పార్టీ బాగుపడదంటూ హైదరాబాద్ సిటీ ఎమ్మెల్యే రాజాసింగ్ ముక్కుసూటిగానే తరచూ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. హైదరాబాద్ ఎమ్మెల్సీలో పోటీకి దూరంగా ఉంటున్నట్లు బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. బీజేపీని ఓడించే వారికి కాంగ్రెస్ మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. సన్నబియ్యం, భూభారతి, ఎస్సీ వర్గీకరణ, బీసీ బిల్లు వంటి అంశాలన్నీ కూడా పట్టాలెక్కుతున్న నేపథ్యంలో స్థానిక ఎన్నికలపై సర్కారు ఫోకస్ పెడుతోంది. బీసీలకు 42% సీట్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రకటించగా జూన్ ఆఖర్లో స్థానిక ఎన్నికలకు వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. ఆగస్టు కల్లా స్థానిక ఎన్నికలు పూర్తి చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. సోషల్ మీడియాలో దుష్ప్రచారంపై సీరియస్ అయిన ప్రభుత్వం కంట్రోల్ చర్యలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో పలువురుపై కేసులు గ్రామస్థాయి నుంచి నిఘా పెట్టినట్లు కనబడుతోంది. నేషనల్ హెరాల్డ్ కేసులో 12 ఏళ్ల తర్వాత సోనియా, రాహుల్ గాంధీపై ఈడీ ఛార్జిషీటు దాఖలు చేశారు. బీహార్ ఎన్నికల్లో ప్రయోజనం పొందడమే దీని నేపథ్యమన్న చర్చ ఇప్పుడు జాతీయ మీడియాలో జరుగుతోంది. ఈ కేసుతో బీహార్లో బీజేపీ రాజకీయ ప్రయోజనం తీసుకుంటుందా, కాంగ్రెస్ కూటమికి మేలు చేస్తుందా అన్నది ఈ ఏడాది చివర్లో తెలుస్తుంది. ఇది వారం వీకెండ్ అనాలిసిస్. వచ్చే వారం మరికొన్ని అప్డేట్స్తో కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్ తెలుగు న్యూస్.